హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దిస్తా వ్లాగ్స్ రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసరికల్లా మ్యాక్సిమం 10-15 డేస్ బ్యాక్ వీడియో అనమాట. ఈరోజు వీడియో ఎడిటింగ్ అయితే చేస్తున్నా. కోల్డ్ వల్ల వీడియో అయితే ఎడిటింగ్ చేయలేకపోయాను, అందుకనే ఈరోజు అయితే ఎడిటింగ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ ఎవరు చూసినా సరే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఆల్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మ్యాక్సిమం నేను ఎక్కువ షార్ట్ వీడియోలు పెడుతూ ఉంటాను. ప్లీజ్ అండి వాచ్ చేయండి. షార్ట్ వీడియోలు చూసి లైక్ అయితే ఇవ్వండి. లాంగ్ వీడియోలకు కూడా లైక్ ఇచ్చి మీ ఒక కామెంట్ అయితే రాయండి. ఇంకా మార్నింగ్ పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకుని ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. టెంపుల్కి వెళ్ళి ఇంకా దర్శనం అయితే చేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసాము. టెంపుల్లో వీడియో తీయడానికి అయితే అవ్వదు. ఇంకా ఇంటికి వచ్చేసరికల్లా ప్రదక్షిణం అయ్యింది మా పాప అన్నమాట. ఎందుకే స్కూల్ నుంచి వచ్చేసావు అని ఇక్కడ అడిగితే, నాకు స్కూల్లో ఉల్టీ అయ్యింది, అంటే వామిటింగ్ అయ్యింది, అందుకని స్కూల్ నుంచి వచ్చేసాను అని చెప్పింది అనమాట. ఆహా సరేలే అనేసి ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత ఏమైనా తింటావంటే పాపకైతే ఇంకా ఏం వద్దన్నది, కాసేపు రెస్ట్ తీసుకుంటానన్నది. సరే అని చెప్పేసిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి కదా. ఇంకా ఒకవైపు అన్నం అయితే పెట్టాను. ఇంకా ఈరోజైతే చామగడ్డల పులుసు చేయాలనుకుంటున్నాను తెలంగాణ స్టైల్లోని. సూపర్ టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒక్కసారి రెసిపీ చూసి ఎలా చేయాలి అనేది చెప్తాను, మీరు కూడా చేసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 10-12 మెంతులు వేసేసి లైట్గా ఫ్రై చేసి సైడ్ని అయితే మిక్సీ పెట్టి పౌడర్ అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మాత్రంగా ఇది రెడీ చేసే లోపు ఈలోపే ఒక కుక్కర్లో చామదుంపలు వేసి కొద్దిగా వాటర్, కొద్దిగా ఉప్పు, పసుపు వేసేసి ఒక 2-3 విజిల్లు ఇచ్చేసిన తర్వాత తొక్క తీసి ముక్కలు కట్ చేసి సైడ్ని అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు అదే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత ఇక్కడైతే ఆవాలు అయితే వేస్తున్నా. ఆవాలు వేసిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసేసి బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు అయితే వేస్తున్నాను. కరివేపాకు వేయడం వల్ల పులుసు అయితే సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకా ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఇలా మనము ఉల్లిపాయలు అనేవి ముక్కలు చేసి వేసామనుకోండి, పులుసు అయితే మాత్రంగా సూపర్ టేస్టీగా ఉంటుంది. తెలంగాణ స్టైల్లో చేస్తున్న, ఒక్కసారి మీరు కూడా ఇంట్లో చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉందన్నమాట. నేనైతే చాలా బాగా నచ్చింది. మా ఇంట్లో పిల్లలకి, మా హస్బెండ్కి అయితే మాత్రంగాను. మేమైతే దుంపలు తినే టైప్ కాదు, కానీ తిన్నామన్నమాట. ఇప్పుడు ఇంకా ఇలా ఫ్రై అయిన తర్వాత చామదుంపలు కూడా వేసేసాను. ఒకవైపు చామదుంపలు, ఒక సైడు చామగడ్డలు అంటారు కదా, మా సైడ్ అయితే చామదుంపలు అంటారు. ఇంకా చామదుంపలు వేసేసి ఇంకా మొత్తం బాగా కలిపేసుకున్నాను. నేను కొన్నివి 1/2 కేజీ అయితే అందులో హాఫ్ పోయాయి, మ్యాక్సిమం 1/2 కిలో వచ్చాయి అన్నమాట. ఇప్పుడు స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు, అలాగే రుచికి తగినంత కారం, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా మనమైతే ఇంకా ఏ మసాలాలు వేయక్కర్లేదు. మనం ముందుగా పొడి చేసిన మసాలా ఒక్కటి వేసుకుంటే చాలు. మొత్తం బాగా కలిసేటట్లాగా కలుపుకొని ఇంకా ఇక్కడైతే మాత్రం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ముందే ఉంచుకోవాలి. అలా అయితే ఇంకా పులుసు అయితే బాగా చిక్కగా వస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ ఇంకా చింతపండు గుజ్జు అయితే వేసేస్తున్నాను. ఇలా వేసేసిన తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి. మీకు పులుసు ఏ విధంగా కావాలితే ఆ విధంగా వేసుకోండి. పులుసు అయితే చిక్కగా భలే వచ్చిందనమాట. ఇంకా ఇక్కడ నేనైతే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసాను. పులుపు సరిపోయిందో లేదో చూసుకొని కావాలితే వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇంకా వాటర్ అయితే ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పెట్టిన పొడి ఉంది కదా, ఈ పొడి అయితే మాత్రంగా ఇప్పుడు వేసుకున్నాం అనుకోండి, ఈ కర్రీకి అంతా ఈ పొడిలోనే టేస్ట్ అంతా ఉంటుంది. ఈ పొడి స్కిప్ చేసామంటే అంత దీనిగా టేస్ట్ అయితే రాదు. ఇంకా మూత పెట్టి సిమ్లో ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాను. ఇంకా మధ్య మధ్యన మూత తీసి చూస్తూ ఈ విధంగా దగ్గరికి కుక్ చేసేసాను. ఇంకా చామగడ్డ పులుసు అయితే సూపర్ టేస్టీగా ఉంది. ఉప్పు సరిపోయిందో లేదో కూడా ఒక్కసారి చెక్ చేసుకున్నాను. చూసారా, మరీ పల్చగా లేదు, మరీ చిక్కగా లేదు, సూపర్ టేస్టీగా. ఇంకా ఇలా ఉంటుంటే మీకు నచ్చితే కొత్తిమీర వేసుకోండి. ఇంట్లో అవైలబుల్గా లేదు, అందుకనే కొత్తిమీర అయితే నేనైతే వేయలేదనమాట.
ఇంకా మొత్తం ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయిందని ఇక్కడైతే నేను చెప్తున్నా, అదని వంట అయితే కంప్లీట్ అయిపోయింది అనేసి. ఇంకా పాపకి ఇంకా మా హస్బెండ్కి ఇంకా అలాగే బాబు వచ్చిన తర్వాత నలుగురం కలిసి అన్నం తిందాం అనుకున్నాము. ఈలోపే మా హస్బెండ్ అయితే మాత్రం పడుకుడు పోయారు. అప్పటికే 1 o'clock అయ్యిందని. పాపకి వామన్నం కావాలన్నది, అందుకనేసి వామన్నం అయితే చేశానమాట. ఇంకా ఇక్కడైతే మాత్రంగా పిల్లలకి అన్నం తినిపిద్దామనేసి పాపకైతే వామన్నం తినిపించేసి బాబు నేనైతే ఇలా ఒక ప్లేట్లో అన్నం పెట్టుకొని తింటున్నాము. లాస్ట్లో కొద్దిగా వచ్చేసరికల్లా చేతితో తింటాను అన్నది, అందుకనే ఇచ్చేసాను అనమాట. ఇంకా కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంది. ఇంకా మేము కూడా మధ్యాహ్నం లంచ్ అయిపోయింది. మా హస్బెండ్ లేచిన తర్వాత కూడా తిన్నారు, తనైతే బాగుందని చెప్పారు. ఇంకా ఇక్కడ చూసేసరికల్లా గిన్నెలు క్లీన్ చేద్దాం అనేసరికల్లా వాటర్ రాలేదు. వాటర్ రానప్పుడు ఏం చేయలేమని సైలెంట్గా కూర్చొని మొబైల్ చూసుకున్నా, అయిపోయింది. ఈవినింగ్ వచ్చింది. మా పిల్లలకి స్నాక్స్ ఏం కావాలంటే ఇంకా ఇక్కడ జొన్న పొత్తులు ఇవి ఉన్నాయి కదా, విత్తనాలు ఉన్నాయి, పాప్కార్న్ చేద్దామనేసి. ఎప్పుడు కుక్కర్లో చేసేదాన్ని, అలాంటిది ఈసారి పల్చగా ఉండే తపేల్లో చేశాను. అడుగు అంటేసి మాడిపోయేవన్నమాట. అక్కడక్కడ మాడిపోయినట్లా వచ్చాయి. బాగుండి కాడికి పిల్లలు తిని బాగాలేనివన్నీ సైడ్ పడేశారు. ఇంకా నేనైతే ఇక్కడ టీ పెట్టుకుందామనేసి టీ అయితే పెట్టుకుంటున్నాను. నాకు ఒక్కదానికే కాదండి, మా హస్బెండ్కి నాకు కలిపి టీ అయితే పెట్టుకుంటున్నాను. అప్పుడప్పుడు ఇలా పని ఏమైనా చేసినప్పుడు ఏదోలా అనిపిస్తే టీ అయితే పెట్టుకుంటానమాట. ఇంకా ఇక్కడైతే మాత్రంగా అల్లం ముక్క అయితే నాకు టీలో పక్కాగా అల్లం ఉండాలి. ఇంకా యాలకి మసాలా ఏమీ లేకపోయినా సరే అల్లం అయితే మాత్రంగా పక్కాగా ఉండాలి. అన్నీ వేసేసి ఇక్కడ ఛాయ్ అయితే పెట్టేద్దామనేసి ఈలోపే పాప్కార్న్ రెడీ అయిపోతాయని అనుకున్నాను. అవి చూస్తే అడుగు అంటేసి మాడిపోయేవన్నమాట. చేసింది ఏమీ లేక పై ఇవన్నీ తీసి పిల్లలకైతే ఇచ్చాను. నేనైతే ఛాయ్లో కొద్దిగా హార్లిక్స్ అయితే వేసుకుంటా. నాకు ఇలా ఛాయ్ పెట్టడం అంటే ఇష్టం అనమాట. ఇలా చిన్న హార్లిక్స్ వేసాం అనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈలోపే పాప్కార్న్ రెడీ అయిపోయిందని స్టవ్ ఆఫ్ చేసేసి ఛాయ్ కూడా పెట్టేశాను స్టవ్ మీద అయితే మాత్రంగా. ఇంకా పాప్కార్న్ ఎలా ఉంది అని చూద్దామనేసి ఇంకా ఒక ప్లేట్ తెచ్చి పెట్టాను అనమాట, పాప్కార్న్ వేద్దామని. అది చూస్తే ప్లాస్టిక్ ప్లేట్ తెచ్చాను అనుకున్నా, కాకపోతే ఇవి చూడండి అడుగైతే మాత్రం మాడిపోయేవి, ఆకమంటేసింది. నేను చేసిన తప్పు ఏంటంటే పల్చగా ఉండే తపేల్లో పెట్టడం. ఇంకా చేసేది ఏం లేక పర్లేదు టేస్ట్ ఎలా ఉందని చూసి ఈ పూటకి ఇలా కానిచ్చేద్దాము అని చెప్తున్నా. అక్కడైతే మాత్రం చేసిన తర్వాత పారేలేం కదా, అందుకనే ఇంకా ఎలా ఉన్నాయి అనేసి టేస్ట్ చూసి పిల్లలకు బాగుంటే ఇద్దామనేసి బాగున్నాయి మంచిగా ఉన్నవి తినండి, బాగాలేనివి పడేయండి అనుకో. పాపకి వాంతింగ్స్ అయ్యాయి కదా, పాపకి ఇస్తారా అనుకుంటారేమో, పాపకైతే ఇవ్వట్లేదు, ఓన్లీ బాబుకే ఇస్తున్నాను. ఇంకా ఇక్కడైతే టీ అయితే వేసేసుకుంటున్నాము. ఇంకా అతను లెగడానికి లేట్ అవుతుంది అనేసి ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళాలి అనేసి ఇంకా తర్వాత వేద్దాంలే అతనికి అనేసి ఇంకా సైడ్ని అయితే పెట్టేశాను. చూసేసరికల్లా అతను కూడా లేచారు, మళ్ళీ అతనికి కూడా వేశాను అనమాట టీ అయితే మాత్రంగాను. ఇంకా ఇక్కడ టీ అయితే మాత్రం అప్పుడప్పుడు ఎందుకో టీని ఇలా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. హార్లిక్స్ వేసుకొని టీ చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది, ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంకా సాయంత్రం అయితే పిల్లల క్యారేజీలు మధ్యాహ్నం తిన్నవి అన్ని గిన్నెలన్నీ క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. నైట్ డిన్నర్లోకి వచ్చేసరికల్లా చపాతీ పిండి అయితే కలిపాను. అలాగే కర్రీ వచ్చేసరికల్లా ఏం చేశానో మీరే చూసేయండి. ఇంకా ఇక్కడ మిల్ మేకర్ కర్రీ చేశాను అనమాట. ఇంకా మధ్యాహ్నం అయితే చామగడ్డ అయిపోయింది కదా అనేసి ఇంతటితో ఈ వీడియో